హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షూటింగ్ స్టార్స్ టీవీ. ఈ రోజు మనం చెప్పుకోబోయే సినిమా ద కిడ్ హూ వుడ్ బి కింగ్. ఈ సినిమా ఒక పాత లెజెండ్ తో మొదలవుతుంది. కింగ్ ఆర్థర్ మనం పుస్తకాల్లో చదివే ఆ లెజెండ్. అతడు మాంత్రిక ఖడ్గం ఎక్స్కలిబర్ తో ఎన్ని యుద్ధాలు గెలిచాడో, దేశాన్ని కాపాడాడో చూపిస్తారు. కానీ ఒక భయంకరమైన విచ్ ఉంది. ఆమె పేరు మోర్గానా. ఆమెకు అసూయ ఎక్కువ. ఈ ఖడ్గం నాకు కావాలి అని దాన్ని సంపాదించుకోవడానికి భయంకరమైన యుద్ధాలు చేస్తుంది. కింగ్ ఆర్థర్ ఆమెను ఓడిస్తాడు, కానీ పూర్తిగా చంపలేడు. అందుకే ఆమెను భూమి లోపలికి చీకట్లో బంధిస్తాడు. కానీ ఒక రోజు తిరిగి ఆమె లేచి వస్తుందని చెప్తాడు. ఇదంతా ఒక పాత మాంత్రికుడు, అతని పేరు మెర్లిన్ చెప్తున్నాడు. అతడే ఈ కథలో పెద్ద రహస్యాన్ని కలిగిన వ్యక్తి. ఇప్పుడు మన కాలానికి జంప్ చేస్తాం. ఇక్కడ మన హీరో పరిచయం అవుతాడు. ఒక చిన్న బాబు అలెక్స్, సాధారణ స్కూల్ కుర్రాడు. అతనికి సూపర్ పవర్స్ ఏమీ లేవు. పెద్ద హీరో ఫీలింగ్ కూడా లేదు. తన తల్లితో ఉంటాడు. తండ్రి ఎక్కడున్నాడో, ఎందుకు వదిలేశాడో కూడా అతనికి తెలియదు. స్కూల్లో లాన్సీ, కాయి వాళ్ళు ఎప్పుడూ అలెక్స్ ను ఇబ్బంది పెడుతూనే ఉంటారు. అలెక్స్ కి బేడర్స్ అనే ఓ స్నేహితుడు మాత్రమే ఉంటాడు. అతడు చాలా ఫన్నీ, ఇంకా నమ్మకమైన ఫ్రెండ్. బేడర్స్ ఎప్పుడూ అలెక్స్ కి సపోర్ట్ చేస్తూ నువ్వు స్పెషల్ అని చెప్తూ ఉంటాడు. కానీ అలెక్స్ మాత్రం నేనేం స్పెషల్ అని అనుకుంటాడు. ఒకరోజు అలెక్స్ లాన్సీ ఇంకా కై నుండి పారిపోతూ ఒక కన్స్ట్రక్షన్ సైట్ లోకి వెళ్తాడు. అక్కడే ఒక రాయిలో ఇరుక్కున్న ఖడ్గం కనిపిస్తుంది. అది చూసి ఆగిపోతాడు. చిన్న డౌట్ వస్తుంది, ఇది ఎక్స్క్లబర్ అయి ఉంటుందా? అలా లాగుతాడు, కానీ అది బయటకు వస్తుంది. ఎక్స్కలిబర్ అలెక్స్ చేతిలోకి వస్తుంది. ఇక్కడి నుంచే సినిమా నిజమైన మ్యాజిక్ మొదలవుతుంది. అలెక్స్ ఖడ్గం బయటకు లాగిన వెంటనే ఆ రాత్రి నుంచి విచిత్రమైన విషయాలు జరగడం మొదలవుతాయి. ఆకాశంలో నల్ల మేఘాలు, వింతగా కదిలేసి నీడలు, ఇంకా స్కూల్లోకి మెర్టిన్ అని ఒక కొత్త స్టూడెంట్ వస్తాడు. అతను కొంచెం వింతగా ఉంటాడు. చిన్న వయసు అబ్బాయిలా ఉన్నా లోపల అసలు ఎవరో మనకు తర్వాత తెలుస్తుంది. అతను అలెక్స్ దగ్గరికి వచ్చి సీరియస్ గా అంటాడు, నువ్వే ఆ వ్యక్తి, నువ్వే ఖడ్గాన్ని బయటకు లాగిన వాడివి. ఇక మీదట నీపై చాలా పెద్ద బాధ్యత ఉంది. అలెక్స్, బేడర్స్ ఇద్దరూ ఆశ్చర్యపోతారు. ఏంటిది, ఏంటి ఈ పాత కథలు అని నవ్వేస్తారు. కానీ మెర్టిన్ మాత్రం, నేను సాధారణ అబ్బాయిని కాదు, నేను మెర్లిన్, అదే కింగ్ ఆర్థర్ కాలం నుండి బతికే ఉన్న మాంత్రికుడిని అని చెబుతాడు. అవును, అదే మెర్లిన్. తన అసలు శరీరం పెద్ద వయసు గల వృద్ధుడిలా ఉంటుంది. కానీ ఈ కాలంలో ఉండటానికి మాంత్రికంగా తనను చిన్న వయసు కుర్రాడిలా మార్చుకుంటాడు. కానీ కొన్నిసార్లు మంత్రం పోయినప్పుడు ఒక పక్షి, ఒక వృద్ధుడు, మళ్ళీ కుర్రాడు, ఇలా 3 రకాలుగా మారిపోతుంటాడు. ఈ సీన్స్ చాలా ఫన్నీగా, బాగా ఎంటర్టైన్ చేస్తాయి. ఇక మోర్గానా కథలోకి వస్తుంది. ఆ విచ్ అండర్ గ్రౌండ్ లో పడేసినప్పటి నుండి శతాబ్దాలుగా ఎదురు చూస్తుంది. ఇప్పుడు ఎక్స్కలిబర్ బయటకు వచ్చింది కాబట్టి ఆమె స్లోగా తన శక్తులను రాబట్టుకుంటూ పైకి వచ్చేందుకు ప్రయత్నిస్తుంది. ఆమె సైన్యం అర్ధమానవులు, అర్ధభూతాలు, రాత్రిపూట ఫైర్ లో ఉండే ఆర్మీ, పెద్ద కత్తులు పట్టుకుని అలెక్స్ ను హంట్ చేయడానికి వస్తుంది. వీళ్ళు కనిపించడమే చాలా భయంకరంగా ఉంటుంది. ఇదే పాయింట్ దగ్గర మనకి గూస్ బంప్స్ వస్తాయి. మెర్లిన్ అలెక్స్ కి చెబుతాడు, ఇప్పటి నుంచి నువ్వు నిజమైన యోధుడివి. మోర్గానా తిరిగి వస్తే నువ్వే ఎదుర్కోవాలి, లేకపోతే ఈ ప్రపంచమే నాశనం అవుతుందని. కానీ అలెక్స్ మాత్రం ఇంకా నమ్మడు. నేను సాధారణ స్కూల్ పిల్లాడిని, నా దగ్గర మ్యాజిక్ ఏమీ లేదు, ఎందుకు నేను అని డౌట్ పడతాడు. కానీ మెర్లిన్ పేషెన్స్ తో చెప్తాడు, హీరోగా పుడతారని కాదు, హృదయపూర్వకంగా సత్యం కోసం పోరాడేవాడే నిజమైన హీరో అవుతాడు. నువ్వే ఆ వ్యక్తి అంటాడు. ఇంతలోనే ఆ ఫైర్ డెమోన్ లాంటి క్రీచర్స్ వారిపై దాడి చేస్తాయి. స్కూల్ దగ్గరే అల్లరి చేస్తాయి. అలెక్స్ మొదట భయపడతాడు, కానీ ఖడ్గం బయటకు తీయగానే ఒక స్వాడ్ స్ట్రైక్ తో ఆ క్రీచర్స్ ని బూడిద చేస్తాడు. ఇక్కడే అతనికి రియలైజేషన్ వస్తుంది, ఇది నిజంగానే నా బాధ్యత అని. ఒకడివి సరిపోవని మెర్లిన్ చెబుతాడు. కింగ్ ఆర్థర్ కాలంలో లాగానే నీ చుట్టూ నైట్స్ ఉండాలి, లేకపోతే నువ్వు మోర్గానాని ఓడించలేవు అన్న వెంటనే అలెక్స్ కి ఒక ఐడియా వస్తుంది. లాన్సీ, కాయిని కూడా ఈ మిషన్ లోకి తీసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అతనికి మొదట వారిపై కోపం ఉంటుంది, కానీ ఈ యుద్ధం మనందరికీ కామన్, మనమంతా యునైట్ గా అవ్వాలి అని చెప్పి వారిని ఒప్పిస్తాడు. అలా అలెక్స్, బేడర్స్, లాన్సీ, కాయి కొత్త నైట్స్ లా యునైట్ అవుతారు. మెర్లిన్ ట్రైనింగ్ మొదలు పెడతాడు. ట్రైనింగ్ సీన్స్ చాలా ఫన్నీగా ఉంటాయి. మంత్రాలు పనిచేయకపోవడం, వార్డ్ ప్రాక్టీస్ లో పడిపోవడం కామెడీగా ఉంటుంది. వాళ్ళు ఫైటర్స్ అవుతారు. అలెక్స్, బేడర్స్, లాన్సీ, కాయి ఈ నలుగురు ఇప్పుడు మెర్లిన్ తో కలిసి ఒక పెద్ద యాత్ర మొదలు పెడతారు.
మార్గానా మళ్ళీ బయటికి రావడం ఆపడానికి ఒక సాక్రెడ్ ప్లేస్ కి వెళ్ళాలి. అక్కడ అలెక్స్ కి తమ నిజమైన టెస్ట్ ఎదురవుతుంది. ఇలా వెళ్తూ వాళ్ళ బాండ్ కూడా పెరుగుతుంది. ముందు లాన్సీ, కాయి ఎప్పుడూ అలెక్స్ ని ఇబ్బంది పెట్టేవారు. కానీ ఇప్పుడు అలెక్స్ వాళ్ళ కెప్టెన్. అంతేకాదు వాళ్ళకు కూడా రెస్పెక్ట్ స్లోలీ డెవలప్ అవుతుంది. జర్నీలో అలెక్స్ కి ఒక పర్సనల్ ట్రూత్ తెలుస్తుంది. తన తండ్రి గురించి ఎప్పటి నుంచో తెలుసుకోవాలని కోరుకున్న సీక్రెట్ మెర్లిన్ చెబుతాడు. నీ తండ్రి అసలు ఆర్డినరీ కాదు. అతను కూడా ఒక వారియర్. కానీ పరిస్థితులు వేరయ్యాయి. అందుకే నీ దగ్గర లేడు. కానీ నీలో ఆ గుణం ఉంది. ఈ మాటలు అలెక్స్ కి చాలా కరేజ్ ఇస్తాయి. ఇక మార్గానా ఆ విచ్ తన కేవ్ నుండి స్లోలీ బయటికి వస్తుంది. ఆమె రూపం చూస్తేనే భయంకరం. అర్థం రాక్షసిలా ఉంటుంది. హెయిర్, నెయిల్స్, ఫైర్ ఐస్, ఫుల్ భయంకరంగా ఉంటుంది. ఆమె ఆర్మీ పెద్దదవుతుంది. రాత్రిపూట రోడ్లపై, అడవుల్లో ఆ మంటల్లో కరిగినట్లుగా క్రీచర్స్ కనిపిస్తాయి. అలెక్స్ టీం ఎక్కడికి వెళ్ళినా వాళ్ళను హంట్ చేస్తారు. ఒకసారి రాత్రి వాళ్ళపై దాడి చేస్తారు. అప్పుడు అలెక్స్ తన స్వాడ్ తో వాళ్ళను ఎదుర్కొంటాడు. కానీ స్వాడ్ ఒక్కటే సరిపోదు. టీం వర్క్, కరేజ్, ట్రస్ట్ ఇవే వాళ్ళకు నిజమైన శక్తి అని స్లోలీ అర్థమవుతుంది. మెర్లిన్ ఒక స్టేజ్ లో అలెక్స్ కి చెబుతాడు, నువ్వు ఒక్కటే కాదు, ప్రతి పిల్లాడిలో, ప్రతి యువకుడిలో ఒక హీరో దాగి ఉన్నాడు. అది బయటకు తీయాలి. అందుకే అలెక్స్ స్కూల్లోని అన్ని పిల్లలను కూడా ప్రిపేర్ చేస్తాడు. నైట్స్ లా ట్రైన్ చేస్తాడు. కానీ చివరికి సాధారణ పిల్లలు కూడా స్వార్డ్స్, షీల్డ్స్ పట్టుకుని ఒక చిన్న ఆర్మీలా తయారవుతారు. ఈ విజువల్స్ చాలా పవర్ఫుల్ గా ఉంటాయి. ఇక చివరగా మార్గానా హెర్ సెల్ఫ్ బయటకు వస్తుంది. ఆమె రూపం ఇంకా భయంకరంగా అవుతుంది. ఇక పెద్ద డ్రాగన్ లాంటి మాన్స్టర్ గా మారుతుంది. ఆమె శక్తి అంతా పెరిగిపోతుంది. అలెక్స్ తన చిన్న నైట్స్ ఆర్మీతో ఆమెను ఎదుర్కొంటాడు. ఈ యుద్ధం ఒక స్కూల్లోనే జరుగుతుంది. ఆర్డినరీ స్కూల్ క్యాంపస్ లో మ్యాజికల్ ఎపిక్ బ్యాటిల్. ఇక్కడే క్లైమాక్స్ మొదలవుతుంది. స్కూల్ రాత్రి వాతావరణం, ఆకాశం ఎరుపెక్కిపోతుంది. ఒక భారీ డ్రాగన్ లాంటి రూపంలో అక్కడికి మార్గానా వస్తుంది. ఆమె ఆర్మీ మొత్తం స్కూల్ చుట్టూ వచ్చేస్తుంది. అక్కడి ఆర్డినరీ పిల్లలందరూ షీల్డ్స్ పట్టుకుని అలెక్స్ తో కలిసి రెడీ అవుతారు. మెర్లిన్ చివరి మంత్రాలు చెబుతాడు. గుర్తుంచుకోండి, నిజమైన శక్తి మీలోనే ఉంది. కేవలం ఒక ఖడ్గం మాత్రమే. కానీ నిజమైన మాంత్రికం మీ హృదయంలోనే. సత్యం, ధైర్యం. అదే సమయంలో క్రీచర్స్ స్కూల్ గోడల మీదకు దూకుతాయి. ఇట్స్ ఆర్మీ, అలెక్స్ టీమ్ ఫైట్స్ మొదలెడతారు. బేడర్స్ తన ఫన్నీ డైలాగ్స్ తో కూడా ఫైట్ లో భాగం అవుతాడు. లాన్సీ, కాయి నిజమైన నైట్స్ లా నిలబడతారు. ఒక స్టేజ్ లో లాన్సీ అలెక్స్ ని కాపాడడానికి తనను తాను డేంజర్ లో పెడతాడు. ఈ సీన్ లో ప్రేక్షకులకు గట్టిగా కనెక్ట్ అవుతుంది. అలెక్స్ మార్గానాని ఫేస్ టు ఫేస్ ఎదుర్కొంటాడు. ఆమె ఫైర్ బ్రీత్ తో అటాక్ చేస్తుంది. అలెక్స్ స్వార్డ్ తో డిఫెండ్ చేస్తాడు. కానీ ఒకసారి అతనికి డౌట్ వస్తుంది. నేను నిజంగానే ఆమెను ఓడించగలనా? అప్పుడు అతను స్నేహితులు, పిల్లలందరూ నువ్వే కింగ్ అంటారు. ఈ మాటలు విన్న వెంటనే స్వార్డ్ ఫుల్ గ్లో అవుతుంది. ఎక్స్కలీబర్ తన నిజమైన శక్తిని అన్లీష్ చేస్తుంది. అలెక్స్ ధైర్యంగా ముందుకు వెళ్తాడు. స్కూల్ గోడల మధ్య ఆ బంగారు వెలుగుతో ఖడ్గాన్ని పైకెత్తి ఒకే దెబ్బతో మార్గానా హృదయాన్ని స్ట్రైక్ చేస్తాడు. ఆ విచ్ పెద్దగా కేకలు వేస్తూ తన ఆర్మీతో పాటు ధూళిలో కలిసిపోతుంది. ఆకాశం మళ్ళీ నార్మల్ అవుతుంది. అందరూ సేఫ్ అవుతారు. ఈ సీన్ ఒక చిన్న వయసు పిల్లాడి ధైర్యం ఎంతటి చీకటినైనా ఓడించగలదని చూపిస్తారు. అందుకే ఈ క్లైమాక్స్ చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది. ఫైట్ అయిపోయిన తర్వాత మెర్లిన్ అలెక్స్ దగ్గరకు వస్తాడు. నువ్వు ఆర్థర్ లాగే నీ బాధ్యతను నెరవేర్చావు. మెర్లిన్ మాయమైపోతాడు. తన మిషన్ పూర్తయిందని. అలెక్స్, బేడర్స్, లాన్సీ, కాయి ఇప్పుడు ఒక ఫ్యామిలీలా క్లోజ్ అవుతారు. నిజమైన స్నేహితులు అవుతారు. అలెక్స్ తన తల్లిని చూసి నేను ఆర్డినరీ కాదు, నాకు పర్పస్ ఉంది అని రియలైజ్ అవుతాడు. స్కూల్ కి వెళ్తూ అతను స్వార్డ్ ను మళ్ళీ ఒక సాక్రెడ్ ప్లేస్ లో పెట్టేస్తాడు. ఎందుకంటే తనకు ఇది కావలసినప్పుడు తిరిగి వస్తుందని నమ్ముతాడు. అలా ద కిడ్ హూ వుడ్ బి కింగ్ సినిమా మనకు ఒక పెద్ద లెసన్ ఇస్తుంది. మన వయసు, మన బ్యాక్గ్రౌండ్, మన పరిస్థితులు ఏవైనా మన హృదయంలో ట్రూత్, కరేజ్ ఉంటే మనం ఒక లెజెండ్ అవ్వగలం. సాధారణ పిల్లాడు ఒక కింగ్ అయిపోయాడు. మీరు ఇన్స్పైర్ అయ్యి ఉంటారని నమ్ముతున్నాను. కమెంట్స్ లో చెప్పండి మీకు ఎక్కువ నచ్చిన సీన్ ఏదని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.